నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ కేకే. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక అనేది తెలుగు రాజకీయాల్లో అంటే తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక చర్చను లేవనెత్తినాయి. ఇక్కడ ఇండియా కూటమి ఏ ఉద్దేశంతో సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసిందో వాళ్ళకే తెలవాలి. కానీ ఇక్కడ దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల పరంగా తెలుగు వ్యక్తికి మద్దతిస్తాయా లేక ఎన్డీఏ అభ్యర్థి అంటే బీజేపీ క్యాండిడేట్ రాధాకృష్ణన్కే దీంట్లో మద్దతిస్తాయా అనేది అయితే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ ఒక మానవతావాది, తరువాత సమాన న్యాయం కోసం పోరాడిన వ్యక్తి, అట్టడుగు వర్గాల కోసం పోరాడిన మొత్తం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా అంటే అతను సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కూడా చెందినవాడు కాదు, ఇంకేది కాంగ్రెస్ అలయన్స్కి కూడా చెందినవాడు కాదు. కానీ అతన్ని పార్టీ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం అనేది ఒక మంచి నిర్ణయం అనే ఒక చర్చ జరుగుతోంది. అయితే దాని ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల మీద ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో చూసినట్టయితే కాంగ్రెస్ కాంగ్రెస్ క్యాండిడేటే కాబట్టి సుదర్శన్ రెడ్డినే వేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఉన్న ఇంకో ప్రతిపక్షం బీఆర్ఎస్కి మొత్తం 4 రాజ్యసభ సభ్యులున్నారు, ఇక్కడ లోక్సభలో సభ్యులే లేరు. కాబట్టి బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. దాంట్లో చూసినట్టయితే ఇక్కడ సుదర్శన్ రెడ్డి మీద ఎంత ఇష్టము మక్కువ ఉన్నా సరే బీఆర్ఎస్ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఓటు వేయగలుగుతారా అనేది కూడా ఒక సందేహంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కూటమి నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్న పార్టీ బీఆర్ఎస్ కాబట్టి దాన్ని సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపితే బీఆర్ఎస్ కాంగ్రెస్తో చేతులు కలిపినట్టుగా అవుతుంది అనే ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని అయితే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. అయితే అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే పరిస్థితి ఏంటి అంటే అక్కడ కూడా బీఆర్ఎస్కి సంకటంగా మారే పరిస్థితి ఉంది. అది అక్కడ బీఆర్ఎస్ కానీ ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్కి కానీ మద్దతు ఇచ్చినట్టయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది అని కొంతకాలంగా వస్తున్న వాదనని వాళ్ళు సమర్థించినట్టే అవుతుంది అనేది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటుందా అనే అనుమానాలైతే కలుగుతున్నాయి. ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ తెలుగుదేశం తరువాత జనసేన ఈ 2 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలే. అవి ప్రభుత్వంలో కూడా దాంట్లో ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎన్డీఏ అభ్యర్థికి అవి మద్దతు ఇవ్వక తప్పదు. ఇక్కడ తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ కూటమి నిలబెట్టినా సరే అక్కడ ఆ 2 పార్టీలు కూడా ఎన్డీఏ తమ కూటమి అభ్యర్థికే ఓటేయాల్సిన అవసరం ఉంది, వేస్తాయి కూడా. అయితే ఇక్కడ ప్రతిపక్షమైన వైసీపీ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది కూడా కీలకంగా మారే అవకాశంగా కనిపిస్తుంది. ఇక్కడ దీంట్లో చూసినట్టయితే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి మద్దతు ఇవ్వాలంటూ రాజ్నాథ్ సింగ్ జగన్కి ఫోన్ చేసి అడగటం కూడా వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అది జరిగిన ఒక రోజులోనే ఇండియా కూటమి కూడా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఎంపిక చేయటంతో ఇప్పుడు రాజకీయాలు దానికి అతీతంగా మామూలుగా అంటే అతీతంగా ఉండే వ్యక్తి కాబట్టి వైసీపీ అటు మొత్తం సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతుందా అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే ఇక్కడ బీజేపీ పెద్దలను కాదని కేంద్రంలో ఉన్న పలుకుబడిని కాదని ఇక్కడ సుదర్శన్ రెడ్డికి వైసీపీ బాహాటంగా మద్దతు తెలిపే పరిస్థితి అయితే లేదు అనేది అయితే ఇంకో వాదన వినపడుతోంది. దాన్ని ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ మీద మొత్తం కూడా జగన్ ఇప్పటికీ కూడా కోపంగా ఉన్నారు. ఇటీవల తాజాగా కూడా కాంగ్రెస్పై విమర్శలు కూడా జగన్ చేయడం జరిగింది. కాబట్టి
కాంగ్రెస్కి దూరంగా ఉంటూ కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఎదిగిన వైసీపీ ఇటు అంటే ఎన్డీఏ కూటమిలో లేకపోయినా తనకి బద్ధశత్రువైన తెలుగుదేశం తరువాత జనసేనలు ఎన్డీఏ కూటమిలో ఉన్నా సరే ఎన్డీఏ అభ్యర్థికి అంటే కేంద్రంలో బీజేపీకి భయపడి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయాల్సిన పరిస్థితి అయితే వైసీపీకి ఉంది. కాబట్టి వైసీపీ కూడా అటు ఎన్డీఏ అభ్యర్థికే ఓటేసే అవకాశం ఉంది, లేకపోతే ఓటింగ్కి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్కి ఏ పరిస్థితి తెలంగాణలో ఉందో అదేవిధంగా ఏపీలో కూడా వైసీపీ పరిస్థితి అలాగే ఉందని అయితే చెప్పచ్చు. ఏదేమైనా సరే ఒక్కసారిగా ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించడాన్ని అందరూ కూడా హర్షిస్తున్నా కూడా అక్కడ సుదర్శన్ రెడ్డికి మిగతా పార్టీలు ఓటేసే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మద్దతు సుదర్శన్ రెడ్డికి ఉన్నా సరే ఆయన గెలిచే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభలోనూ అటు తర్వాత మొత్తం రాజ్యసభ, పార్లమెంట్, లోక్సభ వీటన్నిటిలో కూడా బీజేపీ ఎన్డీఏ బలం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మిగతా దీంట్లో కూడా అన్ని కూటమి పక్షాల బలం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు ఉన్నా సరే ఇక్కడ ఇండియా కూటమి తన అభ్యర్థి ఎంపికలో మాత్రం ఒక్క చతురత కనపడేలా చేసిందనేది అయితే చెప్పొచ్చు. దీనిని అందరూ కూడా అంటే ఒక రకమైన చర్చకి దాచేసింది. సుదర్శన్ రెడ్డిని చూసినట్టయితే అతను న్యాయశాస్త్ర కోవిదుడు, అదేవిధంగా మహిళలు, అట్టడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే విధంగా పనిచేసిన మొదటి నుంచి కూడా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ హైకోర్టు కానీ తర్వాత సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ పరంగా సుదర్శన్ రెడ్డి మొత్తం కూడా సమర్థుడు ఈ పోస్ట్కి అని అందరూ కూడా భావిస్తున్నా సరే ఇక్కడున్న రాజకీయ పరిణామాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ ఇక్కడ సుదర్శన్ రెడ్డికి మాత్రం ఓటేసే బాహాటంగా మద్దతిచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇక ఎన్డీఏ అభ్యర్థి విషయానికి వస్తే సౌత్లో బలపడాలి, సౌత్ నుంచి మేము క్యాండిడేట్ని నిలబెట్టాము అనే ఒక ఇండికేషన్ ఇవ్వటం కోసమే ఇక్కడ సిపి రాధాకృష్ణన్ని ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వచ్చే నెలలో తమిళనాడు నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికైతే జరగబోయే ఎన్నిక అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.